హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో ఒక వేరియబుల్కి డైరెక్ట్గా వేరియబుల్ అసైన్ చేస్తే టైప్ కాస్టింగ్ ఎలా వర్క్ అవుతుందో చూసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇంట్ i2 ఈజ్ ఈక్వల్ టు బి అని ఇస్తే ఇక్కడ i2 అనేది వేరియబుల్, బి అనేది వేరియబుల్. సో ఇలా ఒక వేరియబుల్కి డైరెక్ట్గా వేరియబుల్ని అసైన్ చేస్తున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు ఒక వేరియబుల్కి డైరెక్ట్గా వేరియబులే కాకుండా ఎక్స్ప్రెషన్స్ని కూడా వాల్యూ లాగా ప్రొవైడ్ చేయొచ్చు. బట్ ఒక వేరియబుల్కి డైరెక్ట్గా వేరియబుల్ అసైన్ చేసినప్పుడు ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వేరియబుల్ ఏ డేటా టైప్ మనం ఈజీగా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి అసైన్ చేసాం కాబట్టి బి ఈజ్ ఆఫ్ టైప్ బైట్. బట్ అదే మనం రైట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్ కాకుండా కాన్స్టెంట్స్ కానీ వేరియబుల్స్తో కానీ యూస్ చేసి ఎక్స్ప్రెషన్స్ని కూడా వాల్యూస్ లాగా ప్రొవైడ్ చేయొచ్చు. వేరియబుల్కి అయితే డైరెక్ట్గా ఈ రైట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్ ఈ డేటా టైప్ అని ఈజీగా చెప్పొచ్చు. బట్ అదే ఎక్స్ప్రెషన్లో మల్టిపుల్ డేటా టైప్స్కి సంబంధించిన కాన్స్టెంట్స్ కానీ వేరియబుల్స్ కానీ యూస్ చేసుకుంటాం కాబట్టి ఆ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ ఏ డేటా టైప్ చెప్పడం అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఏం కాదు. అండ్ ఈ పర్టికులర్ టైప్ కాస్టింగ్ రూల్స్ 2లో మనం ఏంటంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ మేడ్ ఆఫ్ బైట్, షార్ట్, క్యార్, ఇంట్ కాన్స్టెంట్స్ అయితే అప్పుడు టైప్ కాస్టింగ్ ఎలా వర్క్ అవుతుందో చూస్తున్నాం. అంటే ఈ కింద ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ చూస్తే సింగిల్ వాల్యూ కానీ ఆర్ ఎల్స్ మల్టిపుల్ వాల్యూస్తో కూడిన ఎక్స్ప్రెషన్స్ కానీ చూస్తే ఇవన్నీ కాన్స్టెంట్స్ ఆఫ్ టైప్ బైట్ కానీ, షార్ట్ కానీ, క్యార్ కానీ, ఇంట్. అండ్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చేద్దాం. మనం లాంగ్ ఫ్లోట్ డబుల్కి సంబంధించిన లిటరల్స్ యూస్ చేస్తున్నప్పుడు అక్కడ మనం లాస్ట్లో ఫ్లోట్ అయితే 65.5 ఎఫ్ అని ఇస్తాం, అలానే డబుల్ 6.5 అని ఇస్తాం, అలానే లాంగ్ వచ్చేసి 2000 లాస్ట్లో ఎల్ అని ఇస్తాం. సో ఇలా ఈ లిటరల్స్ అనేవి ఏ డేటా టైపో ఈజీగా చెప్పచ్చు. బట్ అదే బైట్, షార్ట్, క్యార్, ఇంట్ చూద్దాం. ఇప్పుడు క్యార్లో కూడా సింగిల్ కోట్స్లో ఏ అని ఇస్తే దాని మీనింగ్ మనం 65 ఇచ్చినట్టే కదా మనం క్యార్ డేటా టైప్ డిస్కస్ చేసినప్పుడు చూసాం. సో ఇలా ఇచ్చినా ఇది ఇంటర్నల్గా 65 అనే ఇంటీజర్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ బైట్, షార్ట్, క్యార్, ఇంట్లో ఉన్న లిటరల్స్ని మనం డిఫరెన్షియేట్ చేయలేం. అంటే ఇలా లాంగ్లో అయితే ఎలా అయితే ఎల్ ఉందో, ఫ్లోట్లో ఎలా అయితే ఎఫ్ ఉందో, ఆర్ ఎల్స్ డబుల్లో అయితే సింగిల్ 0.5 ఇలా పాయింట్ బట్టి మనం ఎలా అయితే చెప్పగలమో అలా మనం ఒక ఇంటీజర్ లిటరల్ తీసుకుంటే అది ఏ డేటా టైపో చెప్పలేం. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే వాల్యూయే తీసుకోండి. 10 అనే వాల్యూ ఈ బైట్ రేంజ్లో కూడా ఉంది ఇంటీజర్ వాల్యూ, షార్ట్ రేంజ్లో కూడా 10 అనే వాల్యూ ఉంది, క్యార్ రేంజ్లో కూడా 10 అనే వాల్యూ ఉంది, ఇంట్ రేంజ్లో కూడా 10 అనే వాల్యూ ఉంది. లాంగ్ లిటరల్స్ గురించి మనకి కన్ఫ్యూజన్ ఏం లేదు, ఎందుకంటే అక్కడ ఎల్ అని ఇస్తాం కాబట్టి ఆ లిటరల్ లాంగ్ టైప్ అని ఈజీగా చెప్పేయచ్చు. బట్ ఈ నాలుగిట్లో చూస్తే మనం లిటరల్ని డిఫరెన్షియేట్ చేయలేం. అందుకనే ఎక్స్ప్రెషన్స్ మేడ్ ఆఫ్ బైట్, షార్ట్, క్యార్, ఇంట్ అనేవి కొన్ని స్పెషల్ రూల్స్ని ఫాలో అవుతాయి. ఈ పర్టికులర్ రూల్ 2లో ఎక్స్ప్రెషన్ మేడ్ ఆఫ్ ఓన్లీ బైట్, షార్ట్, క్యార్, ఇంట్ కాన్స్టెంట్స్ మాత్రమే చూస్తున్నాం. రూల్ 3లో ఎక్స్ప్రెషన్స్ మేడ్ ఆఫ్ బైట్, షార్ట్, క్యార్, ఇంట్ వేరియబుల్స్ కూడా చూస్తాం. బట్ ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్దాం కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఇవనేవి సింగిల్ కాన్స్టెంట్ ఆర్ ఎక్స్ప్రెషన్ మేడ్ ఆఫ్ మల్టిపుల్ కాన్స్టెంట్స్ ఆఫ్ ఓన్లీ బైట్, షార్ట్, క్యార్, ఇంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ ఏ ప్లస్ 1000. సో దీంట్లో ఉన్నాయన్నీ కాన్స్టెంట్స్ ఆఫ్ ఈ 4 డేటా టైప్స్, అంతే కదా. సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో క్యారెక్టర్ యూస్ చేసామేంటి అనుకోవచ్చు. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నట్టు ఇలా క్యారెక్టర్ లిటరల్ యూస్ చేసిన దానికి సంబంధించిన యూనికోడ్ ఇంటీజర్ ఏదైతే ఉందో ఆ వాల్యూగా రీప్లేస్ అయిపోతుంది. సో అందుకనే ఇక్కడ కూడా షార్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో ఏ అని ఇచ్చాం. సో స్మాల్ ఏ క్యారెక్టర్ యూనికోడ్ వచ్చేసి 97 కదా. సో అది 97 వాల్యూ షార్ట్కి అసైన్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ i2 ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇంట్ i3 ఈజ్ ఈక్వల్ టు 65. 65 అనేది క్యాపిటల్ ఏకి యూనికోడ్ ఇంటీజర్ కదా. సో ఈ రెండు ప్రింట్ చేద్దాం. అలానే క్యార్ C2 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ, క్యార్ C3 ఈజ్ ఈక్వల్ టు 65. సో ఈ రెండు కూడా ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. సో i2, i3 ప్రింట్ చేసినప్పుడు 65 అని ప్రింట్ అయింది. అదే C2, C3 ప్రింట్ చేసినప్పుడు ఏ అని ప్రింట్ అయింది. సో ఏంటంటే మనం వాల్యూ ఏమిస్తున్నాం అన్నదే కాదు, ఆ వాల్యూ ఏ డేటా టైప్లో ఇస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంటే. ఇలా మనం సింగిల్ కోట్ల క్యారెక్టర్ ఇచ్చిన మన ఆటోమేటిక్గా అది ఇంటీజర్గా కన్వర్ట్ అయిపోయి బైనరీ ఫామ్లో మెమరీలో సేవ్ అవుతుంది అన్నాం కదా. సో ఇలా ఇక్కడ i2, i3లో అండ్ C2, C3లో
యాక్చువల్లీ మెమరీలో సేవ్ అయ్యేది ఏంటి 65కి సంబంధించిన బైనరీ వాల్యూ. బట్ అదే మనం ఆ వేరియబుల్ని రీడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, వేరియబుల్లోకి వాల్యూని రైట్ చేస్తున్నాం, ఇక్కడ రీడ్ చేస్తున్నాం. సో అదే మనం వాల్యూని రీడ్ చేస్తున్నప్పుడు జేవిఎం ఏం చేస్తుంది, ఓకే ఆ బైనరీ నెంబర్ని తీసుకుంటుంది 65 అనేది. అండ్ ఈ I2 I3 అనేవి ఏ డేటా టైపో చూస్తుంది. ఓకే ఇవి ఇంట్ డేటా టైప్ కాబట్టి మనకి ఆ ఇంట్ ఫార్మాట్లో మనకి అవుట్పుట్ని ఇచ్చింది. అదే C2 C3లో మెమరీలో చూస్తే ఈ వేరియబుల్స్కి కూడా 65 అనే నెంబర్ని బైనరీ ఫామ్లో సేవ్ చేస్తుంది. బట్ మనం ఆ వేరియబుల్స్ని యూస్ చేసుకుంటున్నప్పుడు అంటే రీడ్ చేస్తున్నప్పుడు ఆ వేరియబుల్ డేటా టైప్ ఏంటి, క్యార్ కాబట్టి అది క్యారెక్టర్ ఫార్మాట్లో దాన్ని కన్వర్ట్ చేసి మనకు వాల్యూ ఇస్తుంది. మనకి కంప్యూటర్ మెమరీలో సేవ్ అయ్యేది ఏది అయినా ఏ వేరియబుల్ అయినా బైనరీ ఫామ్లోనే సేవ్ అవుతుంది. బట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోట్ కూడా 32 బిట్ రిప్రజెంటేషనే. అంటే 32 బిట్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్తోనే 65.5 అనే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ని సేవ్ చేస్తుంది కంప్యూటర్ మెమరీలో. బట్ జేవిఎం ఏంటంటే ఆ వేరియబుల్ టైప్ పట్టి దానికి తగ్గ ఫార్మాట్ ఆఫ్ బైనరీ రిప్రజెంటేషన్లో సేవ్ చేస్తుంది. ఇంట్ అయితే మనం డిస్కస్ చేసుకున్నట్టు ప్రీవియస్ వీడియోస్లో సైన్డ్ బైనరీ రిప్రజెంటేషన్లో సేవ్ అవుతుంది. అలానే ఫ్లోట్ అయితే IEEE 754 సింగిల్ ప్రెసిషన్ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్లో సేవ్ అవుతుంది. అలానే డబల్కి కూడా దానికి తగ్గ ఒక రిప్రజెంటేషన్ ఉంది. సో ఇలా వాల్యూని ఆ డేటా టైప్కి తగ్గట్టు మెమరీలో సేవ్ అవుతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే మనం వాల్యూని రీడ్ చేసుకుంటున్నప్పుడు కూడా అంతే. ఆ ఏదైతే 32 బిట్ వాల్యూ ఆర్ఎల్స్ క్యార్ అయితే 16 బిట్ వాల్యూ ఉందో ఓకే ఈ డేటా టైప్ ఏంటి అని జేవిఎం చూసి దానికి తగ్గ వాల్యూని మనకి ఇస్తుంది. సో అందుకనే మీరు ఇంటీజర్ క్యారెక్టర్ రెండిట్లోనూ సేవ్ చేసిన వాల్యూ 65 అయినా కానీ ఆ వాల్యూ ఇంటీజర్ వేరియబుల్స్కి అసైన్ చేసినప్పుడైతే ఇంటీజర్ ఫార్మాట్లో మనకు అవుట్పుట్ వచ్చింది. అదే క్యారెక్టర్ డేటా టైప్ వేరియబుల్కి అసైన్ చేస్తే క్యారెక్టర్ ఫార్మాట్లో మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఈ మెకానిజం అంతా జేవిఎం ఆర్కిటెక్చర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ బైట్ షార్ట్ క్యార్ ఇంట్ కాన్స్టెంట్స్తో క్రియేట్ చేసిన ఎక్స్ప్రెషన్స్కి టైప్ కాస్టింగ్ రూల్స్ చూద్దాం. సో ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఓన్లీ బైట్ షార్ట్ క్యార్ ఇంట్ కాన్స్టెంట్స్ అంటే మనం ఇక్కడ చూపించిన ఎగ్జాంపుల్స్ అన్నీ అంతే కదా. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ కాన్స్టెంట్స్ ఆఫ్ బైట్ షార్ట్ క్యార్ ఇంటే. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్ ఆటోమేటికల్లీ బికమ్స్ ఇంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ఎక్స్ప్రెషన్స్ని చూడండి. ఇక్కడ మనం ఏంటి ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో 10 ప్లస్ క్యార్ ఏ ప్లస్ 50 ప్లస్ 50,000 అన్నాం. సో ఆటోమేటిక్గా ఈ క్యార్ ఏ అనేది కూడా దానికి తగ్గ యూనికోడ్ ఇంటీజర్ ఉంటుంది కదా 97, అది కన్వర్ట్ అయిపోయి ఈ ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఆఫ్ టైప్ ఇంట్ అయిపోతుంది. అలానే సింగిల్ వాల్యూ ఇచ్చినా కానీ సరే లైక్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చినా కానీ ఇది ఆటోమేటిక్గా ఈ వాల్యూ ఇంట్ డేటా టైప్కి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం బైట్ బి ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాం కదా, ఇది బైట్ డేటా టైప్కి సంబంధించిన వాల్యూ కాదు, ఇది ఇంట్ వాల్యూ అన్నట్టే. అలానే ఇక్కడ షార్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 200 అని ఇచ్చాం, బట్ ఈ వాల్యూ అనేది ఇంటి డేటా టైప్కి సంబంధించిన వాల్యూ అన్నట్టే. అలానే క్యారెక్టర్ కూడా అంతే, ఈ క్యారెక్టర్ కూడా దానికి తగ్గ యూనికోడ్ ఇంటీజర్ ఉంటుంది కదా, సో ఇది కూడా మనం ఇంట్ని అసైన్ చేసినట్టే. సో రైట్ హ్యాండ్ సైడ్ ఈ డేటా టైప్స్కి సంబంధించిన కాన్స్టెంట్స్తో ఉన్న ఎక్స్ప్రెషన్ అయితే ఆటోమేటికలీ ఆ ఎక్స్ప్రెషన్కి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది ఇంట్గా అయిపోతుంది. అంటే బైట్ షార్ట్ క్యార్కి వాటికంటూ ఒక సపరేట్ లిటరల్ రిప్రజెంటేషన్స్ ఏమీ లేవు. మనకు ఒక కన్ఫ్యూజన్ వచ్చేది ఏంటంటే మరి క్యారెక్టర్కి ఏ ఇస్తున్నాం కదా అనుకుంటాం, బట్ అది కూడా ఇంటర్నల్లీ ఒక ఇంటీజర్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇంకొక క్వశ్చన్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యారెక్టర్ ఏ అనేది ఇంటర్నల్గా దానికి సంబంధించిన యూనికోడ్ ఇంటీజర్గా కన్వర్ట్ అయిపోతుంది అన్నాం. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ రిప్రజెంటేషన్ ఎందుకు డైరెక్ట్గా ఇంటీజర్స్ని వాడుకోవచ్చు కదా అని అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని క్రియేట్ ఏ క్యారెక్టర్ వేరియబుల్ ఫర్ ఏ క్యారెక్టర్ జీ అన్నాను అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు, క్యార్ C4 ఈజ్ ఈక్వల్ టు సింప్లీ ఇలా జీ అని ఇస్తారు. అదే దీనికి సంబంధించిన యాస్కీ కోడ్ మనకి అంత గుర్తుండదు, గుర్తుపెట్టుకోవడం కష్టం. ఇలాంటి కన్వీనియన్స్ని డెవలపర్స్కి ఇవ్వడం కోసం ఇలా డైరెక్ట్గా క్యారెక్టర్ కాన్స్టెంట్ రిప్రజెంటేషన్ని ఉంచారు జావాలో. అండ్ ఇక్కడ మనం చూస్తే I2కి ఏ అని అసైన్ చేసాం కదా, సో ఇది ఏమవుతుంది ఇంటర్నల్గా 65 అని కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఇలా 65 ఇచ్చిన ఇలా క్యారెక్టర్ ఏ ఇచ్చిన రెండింటికి మీనింగ్ 65 అనే వాల్యూని ఈ వేరియబుల్స్కి ఇవ్వడమే. బట్ డస్ దట్ మేక్ సెన్స్? ఇప్పుడు మనం I2లో 65 అనే ఇంటీజర్ని సేవ్ చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా 65 అనే వాల్యూ ఇస్తాం. జస్ట్ ఏంటంటే మనకు అండర్స్టాండింగ్ కోసం ఇలాంటి ఎగ్జాంపుల్స్ని క్రియేట్ చేసాం. ఆర్ఎల్స్ ఒక యూస్ కేసు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే క్యారెక్టర్కి యాస్కీ కోడ్ నాకు తెలియదు అనుకోండి, ఆర్ఎల్స్ పి అనే క్యారెక్టర్కి నాకు యాస్కీ కోడ్ తెలియదు అనుకోండి, అప్పుడు నేను ఒక ఇంటీజర్ వాల్యూకి ఈ క్యారెక్టర్ పి అసైన్ చేస్తాను.
ఇప్పుడు ఈ I2లో ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. సో 80. సో 80 ఈజ్ ద ASCII కోడ్ ఫర్ P. సో ఇలాంటి అకేషన్స్లో మేబీ ASCII కోడ్ ఏంటి ఆర్ ఎల్స్ దాని యూనికోడ్ ఇంటీజర్ ఏంటి అని తెలుసుకోవడానికి యూస్ చేయొచ్చు. బట్ జనరల్లీ ఏంటంటే ఇలాంటివి మనం యూస్ చేయం. ఎప్పుడైనా ఏ డేటా టైప్లో అయినా దానికి సూటబుల్ వాల్యూ ఏదైతే ఉందో అదే అసైన్ చేస్తాం. సో ఇలా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ ఈ కాన్స్టెంట్స్తో కనుక క్రియేట్ చేసిన ఎక్స్ప్రెషన్ అయితే ఆటోమేటిక్లీ దట్ బికమ్స్ ఇంట్. ఇప్పుడు అర్థమైందా, ఇలా క్యారెక్టర్ ఏ అని ఇచ్చిన దాని మీనింగ్ దానికి సంబంధించిన యూనికోడ్ ఇంటీజర్ ఇచ్చినట్టు అని ఎందుకన్నానో, ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఆటోమేటిక్గా ఇంట్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్ అనేది ఏదో ఒక వేరియబుల్స్కి కదా అసైన్ చేసేది వాల్యూగా. సో ఈఫ్ వేరియబుల్ ఈజ్ ఆఫ్ టైప్ బైట్, షార్ట్, క్యార్ ఆర్ ఇంట్ అండ్ expression is of type int made of these constants, automatic conversion happens only if value of expression is in range of variable type. సో దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ మనం బైట్ b ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం. బైట్ రేంజ్ ఏంటి -128 to 127, అంటే 10 అనేది ఈ బైట్ డేటా టైప్ రేంజే కదా. అలాంటప్పుడు ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ ఇంట్ కదా. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు బైట్, షార్ట్, క్యార్, ఇంట్ కాన్స్టెంట్స్తో క్రియేట్ చేసిన ఎక్స్ప్రెషన్స్ బై డిఫాల్ట్ ఇంట్ అయిపోతాయి. సో ఈ వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ రేంజ్ ఆఫ్ ద డేటా టైప్ దిస్ విల్ ఆటోమేటికల్లీ బీ కన్వర్టెడ్ టు దిస్ డేటా టైప్. అంటే ఈ ఇంట్ వాల్యూ ఏదైతే ఉందో అది బైట్ డేటా టైప్గా ఆటోమేటిక్గా టైప్ కన్వర్షన్ అయిపోయింది, అంటే ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అయిపోయింది. అలానే ఇక్కడ కూడా చూస్తే షార్ట్ s ఈజ్ ఈక్వల్ టు 200 అని అసైన్ చేసాం. 200 కూడా షార్ట్ రేంజ్లోనే ఉంది. సో ఈ ఇంట్ వాల్యూ ఆటోమేటిక్గా షార్ట్ డేటా టైప్కి కన్వర్ట్ అయిపోయి ఎస్కి అసైన్ అవుతుంది. అలానే క్యారెక్టర్ ఏ విచ్ ఈజ్ నథింగ్ బట్ 65. ఈ 65 కూడా ఈ క్యారెక్టర్ డేటా టైప్ రేంజ్లోనే ఉంది. సో ఈ 65 వాల్యూ ఆర్ ఎల్స్ ఈ క్యారెక్టర్ ఏ అనే వాల్యూ ఆటోమేటిక్గా ఇంట్ నుండి క్యార్గా కన్వర్ట్ అయిపోతుంది. అలానే ఇక్కడ ఇది చూడండి, 10 అనేది ఇంట్ వాల్యూ. సో ఇంట్ వాల్యూ ఇంట్కి డైరెక్ట్గా అసైన్ చేస్తున్నాం, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూడండి. ఈ 10 అనేది బైట్ రేంజ్లోనే ఉంది. CH ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాం. ఏ అనే క్యారెక్టర్కి యూనికోడ్ ఇంటీజర్ వచ్చేసి 97, అది కూడా క్యార్ రేంజ్లోనే ఉంది. షార్ట్ S ఈజ్ ఈక్వల్ టు 500 కూడా షార్ట్ రేంజ్లోనే ఉంది. బైట్ B2 ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ B, క్యారెక్టర్ B వచ్చేసి 98 ఐ థింక్ యూనికోడ్ ఇంటీజర్. 98 ప్లస్ 10 108 కూడా బైట్ రేంజ్లోనే ఉంది. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఆ వేరియబుల్ని క్రియేట్ చేసి చూద్దాం. బైట్ B2 ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ B. సో ఎర్రర్ ఏం చూపించలేదు, జస్ట్ ఒకసారి వాల్యూ కూడా ప్రింట్ చేసి చూద్దాం. సో 108, దీని వాల్యూ 98 ప్లస్ 10 108 B2లో సేవ్ అయింది. అదే మనకి ఇక్కడ అవుట్పుట్గా చూపించింది. ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 10, ఇంట్ వాల్యూ ఇంట్ డైరెక్ట్గా అసైన్ చేస్తున్నాం, ప్రాబ్లం ఏం లేదు. క్యార్ CH2 ఈజ్ ఈక్వల్ టు 200 కూడా క్యార్ డేటా టైప్ రేంజ్లో ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇంట్ I2 ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 10 ప్లస్ ఏ వచ్చేసి 97, సో విచ్ గివ్స్ 207. సో ఈ ఎక్స్ప్రెషన్ ఇంటే అండ్ ఇంట్ డేటా టైప్కి అసైన్ చేస్తున్నాం, ప్రాబ్లం ఏం లేదు. అలానే ఇంట్ I3 ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదు, ఇంట్ వాల్యూ ఇంట్కి అసైన్ చేస్తున్నాం. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటికీ మనం ఎక్స్ప్లిసిట్గా టైప్ కాస్టింగ్ చేయనవసరం లేదు, ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ అయిపోతుంది. ఎందుకంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ ఇంట్గా కన్వర్ట్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వేరియబుల్ డేటా టైప్కి రేంజ్లోనే ఉంది. సో ఆటోమేటిక్ కన్వర్షన్ హ్యాపెన్స్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. బైట్ B ఈజ్ ఈక్వల్ టు 300, మన బైట్ డేటా టైప్ రేంజ్ ఏంటి -128 to 127. సో ఇక్కడ బైట్ B2 ఈజ్ ఈక్వల్ టు 300 అని క్రియేట్ చేసి చూద్దాం. సో ఏం చెప్తుంది, ఎర్రర్ చూపిస్తుంది. సో రిక్వైర్డ్ టైప్ బైట్ ప్రొవైడెడ్ ఇంట్. సో ఇలా ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది అంటే ఈ 300 అనేది అవుట్ ఆఫ్ రేంజ్ కాబట్టి దీన్ని మనం కంపల్సరీ టైప్ క్యాస్ట్ చేయాలి. సో ఇప్పుడు చేసిన తర్వాత ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే సో ఇప్పుడు ఇందులో వాల్యూ ఏమొస్తుంది, సో మనం ప్రీవియస్ వీడియోలో చూసాం ఒక వాల్యూని టైప్ క్యాస్ట్ చేసి కన్వర్ట్ చేసినప్పుడు డేటా లాస్ ఎలా జరిగిద్ది, బైనరీ ఫార్మాట్లో నెంబర్ కన్వర్ట్ చేసి మనం 8 బిట్స్ తీసుకుంటే ఏమొస్తుంది అన్న ఎగ్జాంపుల్ ప్రీవియస్ వీడియోలో చూసాం. సో అలా డేటా లాస్ అయ్యి సంథింగ్ ఇంకేదో వాల్యూ వస్తుంది విచ్ ఈస్ 44. అండ్ ఇంటెలిజెలో మీకు ఇంకొక విషయం చెప్తాను. సో ఈ ఎగ్జాంపుల్ని నేను ఇది క్లియర్ చేసేసి సో ఈ టైప్ కాస్టింగ్ తీసేస్తే మనకి ఇలా ఎర్రర్ చూపించింది కదా. సో ఇది ఏంటి, కంపైలేషన్ ఎర్రర్. మనకి ఎర్రర్స్ ఏదైతే ఇలా డైరెక్ట్గా రెడ్ కలర్లో చూపిస్తుంది అంటే అది కంపైలేషన్ ఎర్రర్. అంటే కంపైల్ చేసే టైంలోనే
మనం ఇక్కడ తప్పు రాసామని చెప్పి కంపైలర్ ఎర్రర్ చూపిస్తుంది. మనం జనరల్గా ఏం చేస్తాం, ఇంటెలిజే కాకుండా డైరెక్ట్గా నోట్ ప్యాడ్లో రాస్తే ఏం చేస్తాం, ఫస్ట్ స్టెప్ వచ్చేసి కంపైల్ చేస్తాం. ఈ డాట్ జావా ఫైల్ని కంపైల్ చేసి డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ చేస్తాం. దాని తర్వాత జావా స్పేస్ క్లాస్ నేమ్ యూస్ చేసి దాన్ని రన్ చేస్తాం. బట్ ఇక్కడ డైరెక్ట్గా రన్ చేస్తున్నాం కదా, అంటే కంపైల్ అవ్వకుండా డైరెక్ట్గా ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే కాదు. సో మనం ఇక్కడ ఇంటెలిజేలో రన్ చేసినప్పుడు ఏంటంటే ఇంటెలిజే ఆటోమేటిక్గా ఫస్ట్ దీన్ని కంపైల్ చేస్తుంది. కంపైలేషన్ ఎర్రర్ ఏమైనా వస్తే ఇలా మనకి కంపైలేషన్ ఎర్రర్ చూపిస్తుంది. సో మీరు రన్ చేసినప్పుడు ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్ ఏమైనా వస్తే ఇలా మనకి ఒక బిల్డ్ విండో ఉంటుంది. మనం నార్మల్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ని చూడాలంటే రన్ విండోలో ప్రింట్ అవుతుంది. బట్ అదే కంపైలేషన్ ఎర్రర్ వస్తే అది ఆటోమేటిక్గా బిల్డ్ అనే విండో ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో బిల్డ్ అంటే ఏంటంటే ఇంటెలిజే లాంగ్వేజ్లో మనం రాసిన జావా ఫైల్ని క్లాస్ ఫైల్గా కన్వర్ట్ చేయడం, అంటే కంపైలేషన్ చేయడం. సో ఇలా కంపైలేషన్ ఎర్రర్స్ ఏమైనా వస్తే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఇంటెలిజేలోనే ఇలా రెడ్ కలర్గా హైలైట్ అవుతుంది ఆ పర్టికులర్ లైన్. అండ్ మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కంపైలేషన్ ఎర్రర్ కనుక ఉంటే, అంటే ఆ రెడ్ కలర్ ఎర్రర్ ఏదైనా ఉంటే అది మనకి ఇలా బిల్డ్ ట్యాబ్ ఓపెన్ చేసి ఆ కంపైలేషన్ ఎర్రర్ ఏముంది అన్నది చూపిస్తుంది. సో ఇలా మనం హోవర్ చేస్తే మౌస్ని ఆ ఎర్రర్ మీద ఇంటెలిజే ఏంటంటే మన డెవలపర్కి ఈజీగా అర్థమవడం కోసం ఇక్కడ ఏం ఇష్యూ ఉన్నది అన్నది ఇలా చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని సజెషన్స్ కూడా ఇస్తుంది. అంటే ఏం చేస్తే మీ ఎర్రర్ పోతుంది అన్నదానికి కొన్ని సజెషన్స్ ఇస్తుంది. బట్ అదే మీరు నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్ రాసి రన్ చేస్తే మీకు ఇలా టెర్మినల్లో ఇలా ఈ ఎర్రరే చూపిస్తుంది. బట్ జస్ట్ ఏంటంటే మనకి ఇంటెలిజేలో ఫస్ట్ కంపైలేషన్, దాని తర్వాత ఎగ్జిక్యూషన్, మనం ఇలా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా దీన్ని రన్ చేస్తే అది కంపైల్ అయ్యి దాని తర్వాత ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ చూపిస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను టైప్ కాస్టింగ్ చేస్తే ఎర్రర్ పోతుంది. అండ్ ఇలా ప్రింట్ చేసి B2 అని ప్రింట్ చేసి దీన్ని రన్ చేస్తే సో ఆటోమేటిక్గా ఇక్కడ బిల్డ్ సక్సెస్ అని కూడా చూపించింది బిల్డ్ ట్యాబ్లో. ఎట్ ద సేమ్ టైం రన్లో మనకు అవుట్పుట్ కూడా చూపించింది. మీరు వాడుతున్న ఇంటెలిజే వర్షన్ బట్టి ఆర్ఎల్స్ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి ఈ ఇంటర్ఫేస్ కొద్దిగా మారచ్చు. అంటే ఈ రన్, బిల్డ్ అనే ఈ ట్యాబ్స్ మనకి ఒక్కొక్కసారి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఉండొచ్చు, కనిపిస్తాయి. సో ఇక్కడ ఈ బిల్డ్ దగ్గర హ్యామర్ అనే సింబల్ ఉంది కదా, దాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఇంటర్ఫేస్ మారినా కానీ. ఆర్ఎల్స్ మీరు విండోస్ యూస్ చేస్తున్న, ఆర్ఎల్స్ మ్యాక్ కానీ ఇంకేదైనా ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తున్నా, ఇక్కడ మెన్యూలో వ్యూ అని ఉంటుంది. వ్యూ, టూల్ విండోస్, బిల్డ్ ఇలా క్లిక్ చేసినా కానీ మనకు ఆ బిల్డ్ విండో ఇక్కడ కింద ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. లేదంటే బై డిఫాల్ట్ మీరు రన్ చేసినప్పుడే బిల్డ్ రావచ్చు. ఒకవేళ ఇలా కనిపించకపోతే కనుక మీరు ఇలా వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి దీన్ని ఎనేబుల్ చేసుకోండి. సో ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత అవుట్పుట్ చూడాలంటే మనం ఇలా రన్ విండోలో ఉండాలి. సో మనం డిఫాల్ట్గా ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు కంపైలేషన్ ఎర్రర్ ఏం లేకపోతే మనకు అవుట్పుట్ చూపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ప్రాసెస్ ఫినిష్డ్ విత్ ఎగ్జిట్ కోడ్ 0 అని చూపిస్తుంది ఇంటెలిజేలో. ఎగ్జిట్ కోడ్ 0 అంటే ప్రోగ్రామ్లో ఎర్రర్స్ ఏం లేదు, సక్సెస్ఫుల్గా మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది అని. సో జస్ట్ ఏంటంటే ఇంటెలిజే ఈజ్ అన్ ఐడిఈ కాబట్టి మనకి డెవలపర్కి కొంచెం త్వరగా ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. అండ్ అయితే నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. బైట్ B2 ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్లో /U0C05. మనం క్యార్ డేటా టైప్ డిస్కస్ చేసినప్పుడు చూసాం. ఇది ఏంటి, హెక్సా కోడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ తెలుగు లెటర్ ఆ. దీనికి యూనికోడ్ ఇంటీజర్ ఏంటి, 3077. మనం క్యార్ డేటా టైప్ డిస్కస్ చేసినప్పుడు దీని గురించి క్లియర్గా చూసాం. సో 3077 అనేది బైట్ రేంజ్లో ఉందా, లేదు. కాబట్టి ఇక్కడ కూడా మనకి టైప్ కాస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే ఇక్కడ చూస్తే షార్ట్ S ఈజ్ ఈక్వల్ టు 32760 ప్లస్ A. సో ఈ వాల్యూ ఏమవుతుంది, 32760 ప్లస్ 97 అంటే సంథింగ్ 32857 అలా సంథింగ్ ఆ వాల్యూ వస్తుంది. మన షార్ట్ డేటా టైప్ రేంజ్ ఏంటి, -2^15 to 2^15 - 1. ఈ 2^15 - 1 అనేది మ్యాక్సిమం వాల్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు 32,767. బట్ ఇక్కడ వాల్యూ వచ్చేసి 32,767 కంటే ఇంకా ఎక్కువ ఉంది. సో ఈ వాల్యూ కూడా రేంజ్లో లేదు కాబట్టి దీన్ని కూడా మనం టైప్ కన్వర్షన్ చేయాలి. సో ఈ 3 అసైన్మెంట్స్లో కూడా మనం ఎక్స్ప్లిసిట్గా టైప్ కాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 వేరియబుల్స్ కూడా ఒకసారి ఇంటెలిజేలో క్రియేట్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తే ఈ 2 వాల్యూస్ అవుట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ దీస్ డేటా టైప్స్ కాబట్టి మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో మనం ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా టైప్ కాస్టింగ్ చేయాలి. అలానే ఇక్కడ కూడా మనం షార్ట్గా టైప్ కాస్టింగ్ చేయాలి. సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ని బ్రాకెట్స్లో ఎందుకు పెట్టి టైప్ కాస్టింగ్ చేస్తున్నాను అంటే
మనం ఈ హోల్ ఎక్స్ప్రెషన్ నుండి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని టైప్ కాస్టింగ్ చేయాలి. సో అందుకనే ఆ వాల్యూని ఇలా సపరేట్గా బ్రాకెట్స్లో పెట్టి టోటల్ ఆ వాల్యూకి టైప్ కాస్టింగ్ చేయమని చెప్పి ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను. బట్ అదే ఇంట్ i4 ఇజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అసైన్ చేశాను అనుకోండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఈ వాల్యూ అనేది ఇంట్గా కన్వర్ట్ అవుతుంది, ఇక్కడ డేటా టైప్ కూడా ఇంటే. సో మనకు ప్రాబ్లం ఏం లేదు, అక్కడ కన్ఫ్యూజన్ కూడా మీకు రాకూడదు. అదే మనం అసైన్ చేస్తున్న వేరియబుల్ డేటా టైప్ వచ్చేసి లాంగ్ కానీ ఫ్లోట్ కానీ డబుల్ అయింది అనుకోండి, అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆఫ్ టైప్ ఇంట్ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ బైట్ షార్ట్ క్యార్ ఇంట్ కాన్స్టెంట్స్, నో నీడ్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ యాజ్ వీఆర్ అసైనింగ్ స్మాలర్ డేటా టైప్ టు లార్జర్ డేటా టైప్. సో ఇది ఆబ్వియస్ కదా, ఒక ఇంట్ వాల్యూ ఉంది, ఈ ఎక్స్ప్రెషన్ ఇంట్గా కన్వర్ట్ అయ్యింది. ఈ ఇంట్ వాల్యూని ఇంట్ కంటే పెద్ద డేటా టైప్ అయిన లాంగ్ ఫ్లోట్ డబుల్కి అసైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా టైప్ కన్వర్షన్ అయిపోతుంది, అక్కడ లాస్ ఆఫ్ డేటా ఏం జరగదు. మనం ఫస్ట్ రూల్లో కూడా చూసాం, వేరియబుల్కి వేరియబుల్ అసైన్ చేసినప్పుడు చిన్న డేటా టైప్ వాల్యూ పెద్ద డేటా టైప్లో పెడితే ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదు కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అవసరం లేదు, ఆటోమేటిక్ కన్వర్షన్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇది ఇంట్లో పెడితే ప్రాబ్లం ఏం లేదు, ఇంట్ డేటా టైపే కాబట్టి. ఇంట్లోనే పట్టింది అనుకోండి, ఆబ్వియస్లీ దానికంటే పెద్ద డేటా టైప్ అయిన ఫ్లోట్లో కానీ ఆర్ ఎల్స్ లాంగ్లో కానీ ఆర్ ఎల్స్ డబుల్ వీటిలో పెడితే ఆటోమేటిక్గా ఈ డేటా టైప్కి కన్వర్ట్ అయిపోతుంది, లాస్ ఆఫ్ డేటా ఏం ఉండదు. చిన్న వాల్యూని పెద్ద కంటైనర్లో పెడుతున్నాం, సేమ్ రూల్. సో ఈ ఎగ్జాంపుల్స్ చూడండి, ఇవన్నీ ఏంటి, బైట్ షార్ట్ క్యార్ ఇంట్తో వచ్చిన కాన్స్టెంట్స్. సో ఇవన్నీ ఇంట్ డేటా టైప్కి కన్వర్ట్ అయిపోతాయి, ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ అన్నీ. సో దానికంటే పెద్ద డేటా టైప్ అయిన లాంగ్ ఫ్లోట్ డబుల్లో అసైన్ చేస్తే మనం ఎక్స్ప్లిసిట్గా టైప్ కాస్టింగ్ చేయవసరం లేదు, ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఫెయిర్లీ సింపుల్. ఇప్పుడు టైప్ కాస్టింగ్ రూల్ 3 చూద్దాం. మనం రూల్ 2లో ఏంటి, బైట్ షార్ట్ క్యార్ ఇంట్తో ఉన్న కాన్స్టెంట్స్తో క్రియేట్ చేసిన ఎక్స్ప్రెషన్స్ని చూసాం. ఈ రూల్ 3లో ఈ 4 డేటా టైప్స్కి సంబంధించిన కాన్స్టెంట్స్తో పాటు వేరియబుల్స్ కూడా ఉంటే అప్పుడు టైప్ కాస్టింగ్ రూల్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. If expression contains any variables of only byte, short, char, int can also have constants of byte, short, char, int. అంటే ఇప్పుడు దాకా మనం ఎక్స్ప్రెషన్లో లాంగ్ కానీ ఫ్లోట్ కానీ డబుల్ కానీ ఉంటే ఏం జరిగిద్దో మాట్లాడుకోలేదు, అది రూల్ 4లో వస్తుంది. ఫర్ నౌ రూల్ 1లో ఏంటి, వేరియబుల్కి డైరెక్ట్గా వేరియబుల్. రూల్ 2 ఏంటి, వేరియబుల్కి బైట్ షార్ట్ క్యార్ ఇంట్తో ఉన్న కాన్స్టెంట్స్ ఎక్స్ప్రెషన్. రూల్ 3 ఏంటి, బైట్ షార్ట్ క్యార్ ఇంట్తో ఉన్న వేరియబుల్స్తో ఎక్స్ప్రెషన్. ఆ వేరియబుల్ ఎక్స్ప్రెషన్లో కావాలంటే కాన్స్టెంట్స్ కూడా యాడ్ అవ్వచ్చు. సో ఇలాంటి కేసులో కూడా ఏం జరుగుతుందంటే ద టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ బికమ్స్ ఇంట్. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ బైట్ బి ఈజ్ ఈక్వల్ టు 10, షార్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 200, క్యార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 100, ఇలా 4 వేరియబుల్స్ని క్రియేట్ చేశాను అనుకోండి. సో ఈ వేరియబుల్స్తో క్రియేట్ చేసే వేరియస్ ఎక్స్ప్రెషన్స్ బి ప్లస్ 10, బి అనేది ఏంటి ఇక్కడ బైట్ వేరియబుల్, ఎస్ ప్లస్ బి ప్లస్ 100 అంటే ఈ షార్ట్ వేరియబుల్ బైట్ వేరియబుల్ ప్లస్ 100, సి ప్లస్ 100, సి అనేది ఏంటి ఈ క్యార్ వేరియబుల్, ఐ ప్లస్ 5, ఐ అనేది ఏంటి ఇంట్ వేరియబుల్, బి ప్లస్ ఎస్ ప్లస్ సి ప్లస్ ఐ ప్లస్ 10, ఇందులో కూడా ఈ 4 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఆటోమేటిక్గా ఇంట్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇలా బైట్ షార్ట్ క్యార్ ఇంట్తో ఉన్న కాన్స్టెంట్స్ కానీ బైట్ షార్ట్ క్యార్ ఇంట్తో ఉన్న వేరియబుల్స్ కానీ ఆటోమేటిక్గా ఇంట్గా కన్వర్ట్ అయిపోతుంది అన్నాం కదా, దీన్నే ఒక్కొక్కసారి టైప్ ప్రమోషన్ అని కూడా అంటారు. అంటే ఈ డేటా టైప్స్తో క్రియేట్ చేసిన ఎక్స్ప్రెషన్స్ ఆటోమేటిక్గా ఇంట్ డేటా టైప్కి ప్రమోట్ అయిపోతుంది. సో అందుకనే టైప్ ప్రమోషన్ అని కూడా అంటారు, ఆర్ ఎల్స్ మీరు కన్వర్షన్ అన్న ప్రాబ్లం ఏం లేదు. సో ఓకే, ఇంట్గా కన్వర్ట్ అయ్యిద్ది. మనం రూల్ 2లో కూడా కాన్స్టెంట్స్తో క్రియేట్ చేసినా కానీ అది ఇంట్గా కన్వర్ట్ అయిపోతుంది, మరి ఇందులో కొత్తగా ఏముంది అని మీరు అనుకోవచ్చు. యాజ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ మేడ్ విత్ వేరియబుల్స్ ద రూల్స్ విల్ బీ సేమ్ యాజ్ అసైనింగ్ ఇంట్ వేరియబుల్ టు ఏ వేరియబుల్. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంటే ఒక వేరియబుల్కి ఈ డేటా టైప్స్కి సంబంధించిన వేరియబుల్స్తో ఉన్న ఎక్స్ప్రెషన్ని అసైన్ చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఇంట్గా అయిపోతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇందులో వేరియబుల్స్ యూజ్ చేసాం కాబట్టి ఇంట్ వేరియబుల్కి ఎలా అయితే రూల్స్ ఉంటాయో, అంటే ఒక వేరియబుల్కి ఇంట్ వేరియబుల్ అసైన్ చేస్తే ఎలా అయితే రూల్స్ ఉంటాయో సేమ్ రూల్స్ ఇక్కడ కూడా ఉంటాయి. మనం వేరియబుల్ టు వేరియబుల్ అసైన్మెంట్లో చూసాం. ఇక్కడ ఐ వాల్యూ ఏంటి 10, బైట్ b2 ఈజ్ ఈక్వల్ టు ఐ అని ఇస్తే ఈ ఐలో ఉన్న వాల్యూ 10 బైట్ రేంజ్లోనే ఉంది, బట్ స్టిల్ మనకి ఇది ఎలో చేయదు, మనం టైప్ కాస్టింగ్ చేయాల్సిందే. మన ఎందుకు అనే రీజనింగ్ మనం ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చూసాం. సో బైట్ షార్ట్ క్యార్ ఇంట్ వేరియబుల్స్తో క్రియేట్ చేసిన ఎక్స్ప్రెషన్ ఏదైనా ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ ఆటోమేటిక్గా ఒక ఇంట్ వేరియబుల్గా మీరు కన్సిడర్ చేస్తే మీకు టైప్ కాస్టింగ్ ఎక్కడ చేయాలన్నది క్లారిటీ వచ్చేస్తుంది.
ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బైట్ b3 ఈజ్ ఈక్వల్ టు b+20. ఈ ఎర్రర్ మనకు కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటుంది. సో ఎందుకంటే ఈ ఎక్స్ప్రెషన్లో యూస్ చేస్తున్న b ఏదైతే ఉందో అది బైట్ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్. మన అసైన్ చేస్తున్న b3 అనే వేరియబుల్ కూడా బైట్ డేటా టైప్కి సంబంధించింది అండ్ వాల్యూ కూడా దీని రేంజ్లోనే ఉంది. సో అలాంటప్పుడు ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది అని మనకు సర్ప్రైజింగ్గా అనిపించవచ్చు. బట్ మనం డిస్కస్ చేసాం కదా రూల్. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్లో బైట్ షార్ట్ క్యార్ ఇంట్కి సంబంధించిన వేరియబుల్స్ ఉంటే ఆటోమేటిక్గా టైప్ ఇంట్గా కన్వర్ట్ అవుతుంది అండ్ ఇందులో వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి రూల్స్ విల్ బీ సిమిలర్ టు ఇంట్ వేరియబుల్. ఎలా అయితే ఇక్కడ ఇంట్ వేరియబుల్ అసైన్ చేసినప్పుడు ఆ వాల్యూ రేంజ్లో ఉన్నా కానీ మనం ఎక్స్ప్లిసిట్గా టైప్ కాస్ట్ చేయాల్సి వచ్చిందో అలానే ఇక్కడ కూడా మనం ఎక్స్ప్లిసిట్గా టైప్ కాస్ట్ చేయాలి ఈ ఎక్స్ప్రెషన్కి. సో ఇప్పుడు మనకి ఎర్రర్ పోతుంది. ఎలా అయితే మనం ప్రీవియస్ వీడియోలో ఇంట్ అసైన్ చేసినప్పుడు ఎందుకు టైప్ కాస్టింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది అని డిస్కస్ చేసామో అలానే ఇక్కడ కూడా ఇది వేరియబుల్ కాబట్టి ఫ్యూచర్లో వేరియబుల్ వాల్యూ మారితే ఇక్కడ మనకి ఈ ఎక్స్ప్రెషన్ అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది బైట్ డేటా టైప్కి. సో డేటా లాస్ అయ్యే రిస్క్ ఉంది ఫ్యూచర్లో. అందుకనే ఇక్కడ కూడా మనం టైప్ కాస్టింగ్ చేయాలి. అదే ఇన్ కేస్ ఇక్కడ బైట్ b4 ఈజ్ ఈక్వల్ టు b అని డైరెక్ట్గా వేరియబుల్ని అసైన్ చేస్తే ఈ వేరియబుల్ అనేది ఇంట్గా కన్వర్ట్ కాదు. ఇక్కడ b+20 అనే ఎక్స్ప్రెషన్ ఉంటే ఇంట్గా కన్వర్ట్ అయ్యిద్ది అన్నాం కదా. బట్ డైరెక్ట్గా వేరియబుల్ అసైన్ చేస్తే ఏం జరుగుతుందంటే ఈ వేరియబుల్కి మెమరీలో ఏ వాల్యూ అయితే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 కదా అసైన్ అయింది. సో బీకి ఒక మెమరీ అలొకేషన్ ఉంటుంది, ఆ మెమరీలో 10 సేవ్ అవుతుంది. సో ఈ వేరియబుల్కి వేరియబుల్ అసైన్ చేసినప్పుడు డైరెక్ట్గా ఆ మెమరీలో వాల్యూని కాపీ చేసి ఈ b4 మెమరీలో పెడుతుంది. అంటే ఇది డైరెక్ట్గా మెమరీ టు మెమరీ కాపీ అయిపోతుంది. బట్ అదే ఎక్స్ప్రెషన్స్ని ఎవాల్యుయేట్ చేయాలంటే దానికోసం ఇన్స్ట్రక్షన్ సెట్ కావాలి. ఇన్స్ట్రక్షన్ సెట్ ఏం చేస్తుందంటే ఈ ఎక్స్ప్రెషన్స్లో ఉన్న వాల్యూస్ని టెంపరీగా ఫస్ట్ రిజిస్టర్స్లో పెట్టుకొని వాటి మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసి దాని తర్వాత ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక టెంపరీ రిజిస్టర్లో పెడుతుంది. దాని తర్వాత అది b3 అనే వేరియబుల్కి ఉన్న మెమరీ లొకేషన్లోకి ఆ వాల్యూని కాపీ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ చేయడానికి ఏంటంటే మనకి ఇన్స్ట్రక్షన్ సెట్ కావాలి. సో బైట్ షార్ట్ క్యార్కి ఏంటంటే సపరేట్గా ఇన్స్ట్రక్షన్ సెట్ లేవు వాటికి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి. అందుకే ఈ 3 ఉన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఇంట్ ఇన్స్ట్రక్షన్ సెట్ని యూస్ చేసుకుంటాయి. సో అందుకనే ఇలా ఎక్స్ప్రెషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇంట్గా కన్వర్ట్ అయ్యింది. బట్ డైరెక్ట్గా వేరియబుల్ టు వేరియబుల్ అసైన్మెంట్ ఏంటంటే మెమరీ టు మెమరీ కాపీ కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ సెట్తో పని లేదు. అందుకే మనం డైరెక్ట్గా ఇలా వేరియబుల్ అసైన్ చేసినప్పుడు ఇది మాత్రం కన్వర్ట్ కాలేదు ఇంటికి. మనం రూల్ 2లో డిస్కస్ చేసుకున్నట్టు బైట్ b4 ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చినా కానీ ఈ 10 అనే వాల్యూ ఇది మెమరీ లొకేషన్ కాదు కదా. ఇప్పుడు వేరియబుల్ అసైన్ చేస్తే వేరియబుల్కి ఒక మెమరీ లొకేషన్ ఉంటుంది. ఈ 10 అనే కాన్స్టెంట్ వాల్యూ డైరెక్ట్గా ఇచ్చినా ఆర్ఎల్స్ మల్టిపుల్ కాన్స్టెంట్స్తో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా కానీ దీన్ని కూడా టెంపరీగా రిజిస్టర్స్లో సేవ్ చేసి దాని తర్వాత మెమరీలోకి కాపీ చేయాలి. సో ఇలాంటప్పుడు కూడా మనకి ఇన్స్ట్రక్షన్ సెట్ అవసరం అవుతుంది. అందుకనే సింగిల్ కాన్స్టెంట్ ఉన్న ఆర్ఎల్స్ కాన్స్టెంట్స్తో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఉన్నా కానీ విచ్ ఆర్ మేడ్ ఆఫ్ బైట్ షార్ట్ క్యార్ కాన్స్టెంట్స్ అవి కూడా ఇంట్కి కన్వర్ట్ అవుతాయి. బట్ డైరెక్ట్గా వేరియబుల్ అసైన్ చేస్తే మాత్రం కాదు, ఎందుకంటే ఇది డైరెక్ట్ మెమరీ టు మెమరీ కాపీ కాబట్టి ఇన్స్ట్రక్షన్ సెట్ అవసరం ఉండదు కాబట్టి. సో ఈ ఇన్స్ట్రక్షన్ సెట్ ఏంటి, అది అసలు ఎలా వర్క్ అవుతుంది, ఈ విషయాలన్నీ మనకు అవుట్ ఆఫ్ స్కోప్. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మీకు ఒక డౌట్ వస్తుంది కదా, మరి వేరియబుల్ డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఎందుకు కావట్లేదు అని మీకు డౌట్ వస్తుంది కాబట్టి నేను ఒక రీజనింగ్ ఇస్తున్నాను దానికి. అందుకనే నేను టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్ని మల్టిపుల్ రూల్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ రూల్లో డైరెక్ట్గా వేరియబుల్ టు వేరియబుల్ అసైన్మెంట్, సెకండ్ అండ్ థర్డ్ రూల్స్లో మాత్రమే నేను బైట్ షార్ట్ క్యార్ ఇంటితో ఉన్న ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే బైట్ షార్ట్ క్యార్కి సపరేట్ ఇన్స్ట్రక్షన్ సెట్ లేదు కాబట్టి ఇక్కడ ఒక స్పెషల్ బిహేవియర్ ఉంటుంది అందుకని. అండ్ ఇక్కడ నేను ఈ ఎక్స్ప్రెషన్లో ఓన్లీ ప్లస్ ఆపరేటరే పెట్టాను కదా, ఇదే కాదు నేను ఇంతకుముందు ప్రీవియస్గా డిస్కస్ చేసిన ఎక్స్ప్రెషన్స్ ఎగ్జాంపుల్స్లో కూడా ఓన్లీ ప్లస్ ఆపరేటరే పెట్టాను. బట్ ప్లేస్లో వేరే ఆపరేటర్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ కానీ ఆర్ఎల్స్ మల్టిప్లికేషన్ అయితే స్టార్ కానీ డివైడెడ్ బై కానీ ఇలా ఆపరేటర్స్ ఏమున్నా కానీ ఎక్స్ప్రెషన్ డేటా టైప్కి సేమ్ రూల్సే ఉంటాయి. సో నేను ఎగ్జాంపుల్స్లో ఓన్లీ ప్లస్ పెడుతున్నాను కాబట్టి ఓన్లీ ప్లస్ ఉన్నప్పుడే ఈ రూల్స్ అనుకోవద్దు. ఆ ఎక్స్ప్రెషన్లో ప్లస్ కాకుండా వేరే ఏ ఆపరేటర్స్ అయినా ఉండొచ్చు. అండ్ ఇంకొక విషయం, మనం ఇప్పుడు దాకా ఈ ఎక్స్ప్రెషన్స్లో లాంగ్ ఫ్లోట్ డబుల్ కాన్స్టెంట్స్ కానీ వేరియబుల్స్ కానీ యూస్ చేయట్లేదు. ఓన్లీ బైట్ షార్ట్ క్యార్ ఇంట్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్తో క్రియేట్ చేసే ఎక్స్ప్రెషన్స్ గురించే మాట్లాడుతున్నాం.
సో అలాంటి టైంలో ఏంటంటే ఆటోమేటిక్గా ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఒక ఇంట్ వేరియబుల్ అనుకోండి. ఆ ఇంట్ వేరియబుల్కి ఏదైతే రూల్ ఉందో అదే ఈ ఎక్స్ప్రెషన్కి కూడా రూల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఇంట్ i2 ఈజ్ ఈక్వల్ టు b+10 ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఇంట్గా కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వేరియబుల్ యూస్ చేసాం కాబట్టి రూల్స్ విల్ బి సిమిలర్ టు ఇంట్ వేరియబుల్. ఇంట్ వేరియబుల్ని ఇంటికి అసైన్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు. అలానే i3 ఈజ్ ఈక్వల్ టు s+b+100లో కూడా అంతే. ఈ ఎక్స్ప్రెషన్ ఇంట్ వేరియబుల్ అయితే అది ఇంట్ వేరియబుల్కి అసైన్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు. ఈ నెక్స్ట్ దానిలో కూడా అంతే. ఈ ఎక్స్ప్రెషన్ అంతా ఇంట్గా కన్వర్ట్ అయిపోతుంది అండ్ విత్ వేరియబుల్స్ కాబట్టి ఇంట్ వేరియబుల్ లాగా ట్రీట్ చేయొచ్చు. సో ఇంట్ వేరియబుల్ని ఇంట్ వేరియబుల్కి అసైన్ చేస్తే ప్రాబ్లం లేదు. అండ్ ఈ 3 కేసెస్లో కూడా ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఇంట్గా కన్వర్ట్ అయిపోతుంది అండ్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్ వేరియబుల్స్గా ట్రీట్ చేయొచ్చు. ఇంట్ వేరియబుల్ని వాటికంటే పెద్ద డేటా టైప్ అయిన లాంగ్ ఫ్లోట్ డబుల్లో అసైన్ చేస్తే ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? ఏముండదు. సో ఈ కేసెస్ అన్నిట్లో మనకి టైప్ కాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంప్లిసిట్గా టైప్ కాస్టింగ్ అయిపోతుంది ఆర్ ఎల్స్ ఆటో కన్వర్షన్ అయిపోతుంది. అదే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాం. బైట్ b2 ఈజ్ ఈక్వల్ టు b+10 ఇది ఇంట్ వేరియబుల్గా ట్రీట్ చేస్తే ఇది బైట్కి అసైన్ చేయొచ్చా? ఇంట్ వేరియబుల్ చేయలేం, టైప్ కాస్టింగ్ చేయాలి. అలానే షార్ట్ s2 కూడా అంతే. ఇది ఇంట్ వేరియబుల్ షార్ట్కి అసైన్ చేయగలమా? వితౌట్ టైప్ కాస్టింగ్ చేయలేం. అలానే ఇంట్ వేరియబుల్ని క్యార్కి అసైన్ చేయగలమా? చేయలేం. అలానే i+5 i అనేది ఇంట్ వేరియబుల్. సో ఈ ఎక్స్ప్రెషన్ కూడా ఇంట్ వేరియబుల్గా ట్రీట్ చేస్తే ఇంట్ వేరియబుల్ని బైట్ వేరియబుల్కి అసైన్ చేయొచ్చా? డైరెక్ట్గా చేయలేం. సో ఈ అన్ని ఎగ్జాంపుల్స్లో కూడా మనం టైప్ కాస్టింగ్ చేయాలి. ఒకసారి మీరు ఈ వేరియబుల్స్ని మీరు ఇంటెలిజెంట్లో క్రియేట్ చేసి చూడండి ఎర్రర్ ఏమొస్తుంది అండ్ టైప్ కాస్టింగ్ చేసిన తర్వాత ఎర్రర్ పోతుందో లేదో చూడండి. సో ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో ఈ ఎక్స్ప్రెషన్స్లో ఓన్లీ ప్లస్ ఆపరేటరే యూస్ చేసాం కదా. సో ప్లస్సే కాదు, వేరే ఏ ఆపరేటర్స్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ కానీ ఆర్ఎల్స్ మల్టిప్లికేషన్ అయితే స్టార్ కానీ డివైడెడ్ బై కానీ ఇలా ఏ ఆపరేటర్ ఉన్నా ఈ ఎక్స్ప్రెషన్ డేటా టైప్ ఏంటి అన్నదానికి రూల్స్ సేమే ఉంటుంది. సో జస్ట్ సింప్లిసిటీ కోసం మన ఎగ్జాంపుల్స్లో ఓన్లీ ప్లస్ యూస్ చేసాం. సో ఇక్కడ b+10 ఉన్నా కానీ ఇది ఇంట్గానే కన్వర్ట్ అవుతుంది, b*10 ఉన్నా కానీ ఇంట్గా కన్వర్ట్ అవుతుంది. జస్ట్ ఏంటంటే ఆపరేటర్ బట్టి వాల్యూ మారుతుంది, ఆ వాల్యూ యొక్క డేటా టైప్ సేమే. ఇప్పుడు లాస్ట్ రూల్ టైప్ కాస్టింగ్ రూల్ 4. మనం రూల్ 2 and 3లో ఎక్స్ప్రెషన్స్ గురించి చూసినప్పుడు అందులో ఓన్లీ బైట్, షార్ట్, క్యార్, ఇంట్, కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్తో మాత్రమే చూసాం. ఇప్పుడు దాకా మనం లాంగ్ ఫ్లోట్, డబుల్, కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్తో ఉన్న ఎక్స్ప్రెషన్స్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. ఈ రూల్ అనేది ఇట్స్ ఎ వెరీ సింపుల్ రూల్. ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ కంటైన్స్ లాంగ్ ఆర్ ఫ్లోట్ ఆర్ డబుల్ కాన్స్టెంట్స్ ఆర్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్ కానీ వేరియబుల్స్ కానీ, మనకి బైట్, షార్ట్, క్యార్, ఇంట్లో అంటే ఆ కాన్స్టెంట్ వాల్యూని డిఫరెన్షియేట్ చేయలేం. బట్ లాంగ్ ఫ్లోట్ డబుల్లో ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఫ్లోట్ అయితే ఎఫ్ అని ఉంటుంది, లాంగ్ అయితే ఎల్ అని ఉంటుంది, డబుల్ అయితే పాయింట్ ఉంటుంది, లాస్ట్లో ఏమీ ఉండదు. సో అలా లాంగ్ ఫ్లోట్ అండ్ డబుల్తో ఉన్న కాన్స్టెంట్స్ ఆర్ వేరియబుల్స్తో ఉన్న ఎక్స్ప్రెషన్ అయితే ద గ్రేటెస్ట్ డేటా టైప్ ప్రెజెంట్ విల్ బీ ద టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో గ్రేటెస్ట్ డేటా టైప్ అంటే లాంగ్ ఫ్లోట్ డబుల్లో ఈ మూడిట్లో గ్రేటెస్ట్ ఏంటి? సో గ్రేటెస్ట్ డేటా టైప్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు ఇది చూసాం కదా. సో గ్రేటెస్ట్ డేటా టైప్ వచ్చేసి డబుల్, దాని తర్వాత ఫ్లోట్, దాని తర్వాత లాంగ్, దాని తర్వాత మిగతావి. సో ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటి? ఒక ఎక్స్ప్రెషన్లో గనక లాంగ్ ఫ్లోట్ డబుల్కి సంబంధించిన కాన్స్టెంట్ కానీ వేరియబుల్ కానీ ఉంటే, ఇవి లేకుండా ఉండే ఎక్స్ప్రెషన్ మనం రూల్ 2 and 3లో చూసేసాం. సో ఇక మనకు మిగిలింది ఓన్లీ వన్ రూల్. ఒకవేళ ఈ ఎక్స్ప్రెషన్లో లాంగ్ ఫ్లోట్ డబుల్కి సంబంధించిన కాన్స్టెంట్స్ ఆర్ వేరియబుల్స్ ఉంటే అప్పుడు ద గ్రేటెస్ట్ డేటా టైప్ విల్ బి ద టైప్ ఆఫ్ ద హోల్ ఎక్స్ప్రెషన్. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం, మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వేరియబుల్స్ని క్రియేట్ చేసాం అనుకోండి. బైట్ b ఈజ్ ఈక్వల్ టు 10, షార్ట్, క్యార్, ఇంట్ i, లాంగ్ ఎల్, ఫ్లోట్ ఎఫ్, డబుల్ డి, ఇలా కొన్ని వేరియబుల్స్ని క్రియేట్ చేశాను. ఇవి యూజ్ చేసుకుని నేను ఎక్స్ప్రెషన్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 10 + a + 50l. ఇందులో గ్రేటెస్ట్ డేటా టైప్ ఏంటి? లాంగే కదా. ఇప్పుడు ఈ మిగతా ఎక్స్ప్రెషన్ చూస్తే 10 + a అనేది మనం రూల్ 2 and 3లో చూసాం. క్యార్, బైట్, షార్ట్, ఇంట్కి సంబంధించిన వేరియబుల్స్ ఆర్ కాన్స్టెంట్స్ ఉంటే ఇది ఇంట్గా అయిపోతుంది. ఇది లాంగ్. సో హైయెస్ట్ ఏంటి? లాంగే కదా. సో ఈ ఎక్స్ప్రెషన్ మొత్తానికి డేటా టైప్ లాంగ్ అయిపోతుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి, 5.0f + a + 50l. ఇందులో హైయెస్ట్ ఏంటి? లాంగ్ ఉంది, ఫ్లోట్ ఉంది. ఏది పెద్దది? ఫ్లోట్ పెద్దది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ మొత్తానికి డేటా టైప్ ఫ్లోట్ అయిపోతుంది. ఈ ఎక్స్ప్రెషన్ చూడండి, 10 + a + f + l. సో ఫ్లోట్ వేరియబుల్ యూస్ చేసాం, లాంగ్ వేరియబుల్ యూస్ చేసాం, ఇక్కడ పైన కాన్స్టెంట్స్ యూస్ చేసాం, ఇక్కడ వేరియబుల్స్ యూస్ చేసాం. సో ఇందులో కూడా హైయెస్ట్ ఏంటి? ఫ్లోటే కదా.
లాంగ్ కంటే కూడా ఫ్లోట్ పెద్దది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం ఫ్లోట్గా కన్వర్ట్ అయిపోతుంది. అలానే ఈ ఎగ్జాంపుల్ చూడండి, 5.0f ప్లస్ ఎఫ్ ప్లస్ 10.o. సో 10.0 అనే దానికి డేటా టైప్ ఏంటి? డబల్. ఈ రెండు ఏంటి? ఫ్లోట్కి సంబంధించిన కాన్స్టెంట్ అండ్ వేరియబుల్. సో ఓవరాల్ చూసుకుంటే హైయెస్ట్ ఏంటి? డబుల్. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం డబుల్గా కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, బి ప్లస్ ఎస్ ప్లస్ ఎల్ ప్లస్ 100 ఈ మూడు వేరియబుల్స్. సో ఇక్కడ హైయెస్ట్ వచ్చేసి లాంగ్ కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ మొత్తానికి డేటా టైప్ లాంగ్ అయిపోతుంది. అండ్ ఈ ఎగ్జాంపుల్ చూస్తే 5.0f ప్లస్ ఏ ప్లస్ ఎఫ్ ప్లస్ ఐ ప్లస్ డి. ఇక్కడ హైయెస్ట్ డేటా టైప్ ఏంటి? డి అనే వేరియబుల్ యూస్ చేసాం డబుల్ డేటా టైప్కి సంబంధించింది. సో ఈ ఎక్స్ప్రెషన్ డేటా టైప్ కూడా డబుల్ అయిపోతుంది. సో ఇలా లాంగ్, ఫ్లోట్, డబుల్ కాన్స్టెంట్స్ ఆర్ వేరియబుల్స్తో ఉన్న ఎక్స్ప్రెషన్ డేటా టైప్ని ఎలా చెప్పాలో మనం చూసాం. సో ఓకే, ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న దాన్ని ఎవాల్యుయేట్ చేసి మన డేటా టైప్ ఏంటో కనుక్కున్నాం. ఇన్ దిస్ కేస్ ద యూజువల్ స్మాలర్ అండ్ డేటా టైప్ కన్వర్షన్ రూల్స్ ఫాలో. అంటే మనం ఏదైతే రూల్ ఇప్పుడు దాకా చెప్పుకుంటున్నామో రూల్ 1 నుండి ఒక స్మాలర్ డేటా టైప్ని బిగ్గర్ డేటా టైప్కి అసైన్ చేస్తే మనకి టైప్ కాస్టింగ్ అవసరం లేదు, ఆటోమేటిక్గా టైప్ కన్వర్షన్ అయిపోతుంది. అదే ఒక బిగ్గర్ డేటా టైప్ వాల్యూని స్మాలర్ డేటా టైప్ వేరియబుల్కి అసైన్ చేస్తే మనకి లాస్ ఆఫ్ డేటా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ మనం ఎక్స్ప్లిసిట్గా టైప్ కాస్టింగ్ చేయాలి. అది సేమ్ రూల్ ఇక్కడ కూడా ఫాలో అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి డిలీట్ చేస్తున్నాను. బైట్ b2 ఈజ్ ఈక్వల్ టు 10.5 అని ఇస్తే ఇక్కడ ఏంటి? ఈ రైట్ హ్యాండ్ సైడ్ సింగిల్ వాల్యూ ఉన్నా కానీ ఎక్స్ప్రెషన్ కిందనే లెక్క కదా. సో ఇదేంటి? డబుల్ డేటా టైప్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్. సో ఈ డేటా టైప్ వచ్చేసి డబుల్ని బైట్కి అసైన్ చేయొచ్చా? బైట్ డేటా టైప్ ఈ స్మాలర్ దాన్ డబుల్ డేటా టైప్. సో ఇక్కడ డేటా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కంపైలర్ మనకి ఎర్రర్ చూపిస్తుంది. దీన్ని టైప్ కాస్టింగ్ చేయాలి. సో ఇలా చేస్తే మనకి ఎర్రర్ పోతుంది. అండ్ దీన్ని ప్రింట్ చేస్తే ఇలా ఈ 10.5 అనే వాల్యూలో బైట్ అనేది ఇంటీజర్ వాల్యూస్ని తీసుకుంటుంది కాబట్టి ఈ ఫ్రాక్షన్ పోయి మిగతా ఇంటీజర్ వాల్యూ ప్రింట్ అయింది. ఈ వాల్యూ రేంజ్లో ఉంది కాబట్టి ఆ వాల్యూ 10 అని ప్రింట్ అయింది. ఒకవేళ అవుట్ ఆఫ్ రేంజ్ వాల్యూ ఉందనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3000.5 ఉంది అనుకుందాం. అప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 3000 ప్రింట్ కాదు, మనకి డేటా లాస్ అవుతుంది. మనం ప్రీవియస్ వీడియోలో అవుట్ ఆఫ్ రేంజ్ నెంబర్ ఇచ్చినప్పుడు డేటా లాస్ ఎలా అవుతుంది చూసాం కదా. అందుకనే మనకి డేటా లాస్ అయ్యి ఇంకేదో డిఫరెంట్ వాల్యూ చూపిస్తుంది. సో అలానే ఇంకొక ఎగ్జాంపుల్, ఇంట్ i2 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎఫ్ అని ఇస్తే ఈ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఒక లాంగ్ వేరియబుల్ ఉంది, ఒక ఫ్లోట్ వేరియబుల్ ఉంది. ఈ ఎక్స్ప్రెషన్ టైప్ ఏమైంది చూసారా? రిక్వైర్డ్ టైప్ ఇంట్ బట్ వీ ప్రొవైడెడ్ ఫ్లోట్. అంటే ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం ఫ్లోట్గా కన్వర్ట్ అయిపోయింది. సో ఫ్లోట్ని ఇంటిగా అసైన్ చేయొచ్చా? ఫ్లోట్ ఈజ్ బిగ్గర్ డేటా టైప్ కాబట్టి మనం దీన్ని టైప్ కాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని ఇలా ఇంటిగా టైప్ కాస్టింగ్ చేయాలి. సో అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్ ప్లస్ 5.5 ఇది ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది? సో ఇక్కడ లాంగ్ వేరియబుల్, ఫ్లోట్ వేరియబుల్, డబుల్ కాన్స్టెంట్ యూజ్ చేసాం. ఇందులో హైయెస్ట్ ఏంటి? డబుల్. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం డబుల్ డేటా టైప్గా కన్వర్ట్ అయిపోతుంది. అందుకనే మీరు ఇక్కడ హోవర్ చేస్తే ఎర్రర్లో ఏం చూపిస్తుంది? రిక్వైర్డ్ టైప్ వచ్చేసి ఇంట్ బట్ యూ ప్రొవైడెడ్ డబుల్ అని వచ్చింది. సో ఇలాంటి టైంలో కూడా మనం టైప్ కాస్టింగ్ చేయాలి. సో ఇలా టైప్ కాస్టింగ్ చేసిన తర్వాత ఎర్రర్ పోతుంది. అండ్ ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏదైతే ఉందో డేటా లాస్ తర్వాత ఏది ఉంటే అది ఈ i2 అనే వేరియబుల్కి సేవ్ అవుతుంది. దీన్ని కావాలంటే ప్రింట్ చేసి చూడొచ్చు. సో ఎక్స్ప్రెషన్లో లాంగ్ కానీ ఫ్లోట్ కానీ డబుల్ కాన్స్టెంట్స్ ఆర్ వేరియబుల్స్ ఉంటే మనం చాలా ఈజీగా టైప్ కాస్టింగ్ ఎక్స్ప్లిసిట్గా ఎక్కడ చేయాలో తెలిసిపోతుంది. ఒకసారి మీరు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని, ఈ ఎక్స్ప్రెషన్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్కి అసైన్ చేసి చూడండి. ఎక్కడెక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకు వస్తుంది అని ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్లో కూడా నేను ఆపరేటర్స్ ఓన్లీ ప్లస్ఏ యూస్ చేశాను కదా. ప్లస్ కాకుండా వేరే ఆపరేటర్స్ ఉన్న ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ సేమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5.0 ఎఫ్ స్టార్ ఏ ప్లస్ ఎఫ్ మైనస్ ఐ డివైడెడ్ బై డి అలా ఉన్నా కానీ ఈ ఎక్స్ప్రెషన్ డేటా టైప్ డబులే ఉంటుంది. జస్ట్ సింప్లిసిటీ కోసం నేను అన్నిట్లో ప్లస్ యూస్ చేశాను. బట్ ఆపరేటర్స్ ఏమున్నా ఈ ఎక్స్ప్రెషన్ డేటా టైప్ రూల్ మాత్రం డిఫరెన్స్ ఏముండదు. మనం డిస్కస్ చేసిన ఈ 4 టైప్ కాస్టింగ్ రూల్స్ మీకు అర్థమైతే మీకు ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కానీ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఎక్కడ చేయాలి అన్నది మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మనం దీన్ని 4 డిఫరెంట్ రూల్స్గా డివైడ్ చేసి నేర్చుకున్నాం ఈజీగా అర్థమవడం కోసం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇది సింపుల్ కాన్సెప్ట్. రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వాల్యూ డేటా టైప్ ఏంటి, మనం అసైన్ చేస్తున్న వేరియబుల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వేరియబుల్ డేటా టైప్ ఏంటి, అది తెలిస్తే మనం టైప్ కాస్టింగ్ ఎక్కడ చేయాలన్నది ఈజీగా తెలిసిపోతుంది.
జస్ట్ ఏంటంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది. డైరెక్ట్ వేరియబుల్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఎక్స్ప్రెషన్స్ ఇన్వాల్వింగ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్లో ఉండొచ్చు. అందుకనే మనం ఇది ఒక 4 డిఫరెంట్ రూల్స్గా చూసాం. బట్ ఈ 4 రూల్స్లో కోర్ ప్రిన్సిపల్ ఒకటే. గ్రేటర్ డేటా టైప్కి స్మాలర్ డేటా టైప్ వాల్యూ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ కన్వర్షన్ అవుతుంది. అలానే స్మాలర్ డేటా టైప్ వేరియబుల్కి గ్రేటర్ డేటా టైప్ వాల్యూ ఇస్తే మనం ఎక్స్ప్లిసిట్గా టైప్ కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక ఫైనల్ ఎగ్జాంపుల్ చూద్దాం. బైట్ B3 ఈజ్ ఈక్వల్ టు 128 అని ఇచ్చాను. సో బైట్కి రేంజ్ ఏంటి? -128 టు 127. అంటే 128 ఈజ్ అవుట్ ఆఫ్ రేంజ్ కదా. సో దీన్ని టైప్ కాస్టింగ్ చేయాలి, బైట్గా టైప్ కాస్టింగ్ చేయాలి. సో బైట్గా టైప్ కాస్టింగ్ చేస్తే ఏం జరుగుతుంది? మనం ప్రీవియస్ వీడియోలో ఒక నెంబర్ని బైనరీ ఫామ్కి కన్వర్ట్ చేసి డేటా లాస్ అయిన తర్వాత వాల్యూ ఎలా వస్తుందని ఎగ్జాంపుల్ చూసాం. సేమ్ అదే ఇక్కడ కూడా జరుగుతుంది. ఈ 128 అన్నది ఇంటి డేటా టైప్కి కన్వర్ట్ అయిపోతుంది కదా రూల్ 3 ప్రకారం. సో ఇంటి డేటా టైప్ ఏంటి? 0 0 0 0 ఈ ఫార్మాట్లో సమ్ మెనీ జీరోస్ తర్వాత 1 0 0 0 0 0 0 0. 128ని 32 బైట్ బైనరీ రిప్రజెంటేషన్కి కన్వర్ట్ చేస్తే మనకు వచ్చే బైనరీ వాల్యూ ఇది. సో 128 అన్నది బైట్ డేటా టైప్ రేంజ్లో లేదు కాబట్టి అది ఏం చేస్తుంది? ఈ లాస్ట్ ఉన్న 8 బిట్స్ తీసుకుని అది ఈ బైట్ వేరియబుల్కి అసైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ B3 వాల్యూ ఏమవుతుంది? 1 0 0 0 0 0 0 0. ఇప్పుడు దీన్ని ఎవాల్యుయేట్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ బిట్ సైన్ బిట్ కదా, అంటే దీని వాల్యూ వచ్చేసి 1 ఇంటూ -2⁻7 ప్లస్ మిగతా అన్ని 0. సో వాల్యూ వచ్చేసి -128 అవుతుంది. సో దీన్ని ప్రింట్ చేసి చూస్తే మనకి -128 ప్రింట్ అయింది. అలానే ఇప్పుడు మీరు కావాలంటే 130 చేసి ప్రింట్ చేస్తే -126 వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందన్నది ఇప్పుడు మనం చేసిన ఎగ్జాంపుల్లే మీరు ఒకసారి పేపర్ మీద చేసి చూడండి. సో దీంతో టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్ అయిపోయింది. మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.